ఒక అబ్బాయి వచ్చి పువ్వు ఇచ్చాడంట. ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, నీ కోసం చచ్చిపోయినైనా చచ్చిపోతాను, నేను ఒకసారి కాదు 2 సార్లైనా చచ్చిపోతాను. సరే అవన్నీ తర్వాత చేద్దు కానీ ముందు నా కాలేజ్ ఫీజు 2,50,000 కట్టాలి, కట్టేయందంట. మళ్ళీ వస్తానే అన్నాడట, అప్పు పోటుకు ఇంకోళ్ళు తిరిగి వెళ్తాడు. ప్రేమిస్తున్నానని చెప్పే మాట ఫ్రీ, 2,50,000 ఫీజు కట్టాలంటే అమ్మో అది కష్టం. అది మీ నాన్న కడతాడు. మీ నాన్న ఐ లవ్ యూలో అర్థం అది నిజమైన ఐ లవ్ యూ. ఆడు కట్టడు, గాలిగాడు. అర్థమైందా? మనకి ఏది నచ్చుతుంది? ఆ 10 రూపాయలు పువ్వు ఖర్చు పెట్టాడు నచ్చుతాడు. 2,50,000 నాన్న పాటలు పడి కట్టినోడు నచ్చడు. ఇన్ని ఫీజులు కట్టి నిన్ను కాలేజీలకి పంపించి నీకు బట్టలు కొని అన్ని సౌకర్యాలు కల్పించి అన్నీ చేసిన వాళ్ళు ఏమో చివరికి ఎరిసైపోతారు. 10 రూపాయలు పువ్వు ఇచ్చినోడు గొప్పడైపోతాడు. ఐ లవ్ యూ అంటే 10 రూపాయలు పువ్వు ఇచ్చి సరిపెట్టేయడం కాదు, లేదా నీ నుంచి ఏదో 5 నిమిషాల సుఖం 10 నిమిషాల సుఖం ఆశించడం కాదు. జీవితాంతం నీ భారాన్ని భరించడం. అలాగే నువ్వు అతని కోసం, అతను నీ కోసం బతకడం.